దరూర్లో గల రెడ్డి ఫంక్షన్ హాల్లో సోమవారం నియోజకవర్గ స్థాయిలో బీడీ కార్మికులకు జీవన భృతి ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమం జరిగింది. కాగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు జీవనరెడ్డి హాజరై బీడీ కార్మికుల ఆసరా జీవన భృతి ఉత్తర్వులు అందించారు. అనంతరం మాట్లాడుతూ బీడీ కార్మికులకు జీవన భృతి అందించడం అభినందనీయమని అన్నారు. అలాగే వీటితో పాటు ఈపీఎఫ్తో సంబంధం లేకుండా పింఛన్ అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ విజయలక్ష్మి, పీడీ అరుణశ్రీ, ఎంపీపీ పడాల పూర్ణిమ, జడ్పీటీసీలు సరళ, గోపీమాధవి, ఏఎంసీ చైర్పర్సన్ ఉదయశ్రీ, కమిషనర్ మారుతిప్రసాద్, ఎంపీడీఓలు, సర్పంచులు, ఎంపీటీసీలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. నిర్వహణకు తోడ్పడుతున్నటువంటి జగిత్యాల మండల అభివృద్ధి అధికారిని గారు, అట్లాగే సారంగాపూర్ రాయకల్ మండల ప్రజా పరిషత్ సభ్యురాలైనటువంటి సోదరి గోపి మాధవి గారు, సారంగాపూర్ జిల్లా ప్రజా పరిషత్ సభ్యురాలైనటువంటి సోదరి హోదాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, సర్పంచులే కానివ్వండి, మండల ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ, వాస్తవంగా కార్యక్రమాన్ని రావడం ఆలస్యం జరిగినందుకు క్షమించాలని చెప్పి కోరుతూ, బీడీ చేస్తేనే పూట గడిసే కొన్ని ఫ్యామిలీలు ఉన్నాయి. బీడీ జగిత్యాల్లో లోకల్ అందరూ ఎక్కువ శాతం బీడీ చేసి పూట గడిపే వాళ్ళు బాగా మంది ఉన్నారు. ఆటో తోలి భర్త ఆటో తోలితే వాళ్ళు బీడీ చేసి పిల్లలకు చదువు నేర్పించుకుంటా కష్టాలు పడుతూ ఈరోజు ఫ్యామిలీ ఏదో పూట గడపకుండా నడిపిస్తున్నారు. కాబట్టి మీరు దయచేసి మీరందరైనా కానీ ఇప్పుడైనా తెలుసుకొని పిఎఫ్ పెట్టించుకొని ఈ కార్యక్రమానికి మరి ఇంతమంది 2000 జనాభా కావచ్చు పిఎఫ్ లేక ఇన్ని రోజులు దరఖాస్తులకే వాళ్ళు ఆఫీసుల పంట తిరిగి దరఖాస్తులు ఇచ్చి ఇక రాదు మాకు పింఛని మేము ఇంతవరకే అని సాధించుకున్న తల్లులకు ఈ రోజు మరి వాళ్ళ ముఖాల చిరునవ్వు కనబడుతుంది. ఈ పిఎఫ్ పింఛన్ ఇచ్చినందుకు ప్రభుత్వానికి, అధికారులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ, ఈ అర్హతల ప్రకారం గవర్నమెంట్ అప్పుడు శాంక్షన్ చేసింది. అలాగే సభ్య కుటుంబ సర్వేలో బీడీ వర్కర్గా నమోదైన వాళ్ళకి కూడా మనకి జీవన భృతి శాంక్షన్ చేయడం జరిగింది. దానిలో భాగంగా కొందరికి రావడం, కానీ బీడీ కార్మికులు మాత్రం ఒక రిస్ట్రిక్షన్ పెట్టడం జరిగింది. దానివల్ల మీరందరూ గత 2 సంవత్సరాల నుంచి మీరు వెయిట్ చేయడం జరిగింది. మేము ప్రతిసారి చెప్పినాం, వచ్చిన ప్రతిసారి మండల వారీగా మీరు గ్రీవెన్స్కి వచ్చిన, ప్రజావానికి వచ్చిన చెప్పడం జరిగింది. ఈ గవర్నమెంట్ నుంచి మనకి మేలో ఒక కొత్త జీవో రావడం జరిగింది. దానిలో ఏంటంటే కట్ ఆఫ్ డేట్ అలాగే ఉంటుంది, ఫిబ్రవరి 28, 2014. ఆ లోపు ఈపీఎఫ్ ఎవరికైతే శాంక్షన్ అయ్యిందో 50 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళు, అలాగే కుటుంబంలో ఇప్పుడు మీ ఇంట్లో చాలా మందికి ఒకరికి వస్తూ ఉంటుంది ఖచ్చితంగా. అండ్ ఇంతకుముందు ఒకరికి వచ్చి ఉండొచ్చు, వాళ్ళు ఇప్పుడు చనిపోయి ఉండొచ్చు, అప్పుడు మీరు ఎలిజిబుల్ అయ్యారు. కానీ అప్పుడు ఇన్ని రోజులు ఇవ్వలేకపోయాం. ఇప్పుడు అలాంటి రిస్ట్రిక్షన్ తీసివేయడం వల్ల కొత్తగా మన జిల్లాలో 7,367 మంది ఇప్పుడు అర్హులయ్యారు. అంటే జగిత్యాల కాన్స్టిట్యున్సీ పరిధిలో సుమారుగా 1/3 అంటే 2,090 మంది ఇప్పుడు కొత్తగా మీరందరూ ఇప్పుడు జూన్ మంత్ నుంచి మీరు పెన్షన్ తీసుకోబోతున్నారు. అలాగే జిల్లా మొత్తంలో కూడా మనకి గవర్నమెంట్ అంటే తెలంగాణ గవర్నమెంట్ ద్వారా జిల్లా మొత్తం మీద ఆసరా అండ్ జీవన భృతి, అలాగే ఇవన్నీ HIV ఎయిడ్స్ సంబంధించిన వాళ్ళు అందరూ కలిపి మొత్తం 1,97,870 పెన్షన్స్ ఇస్తున్నాం జగిత్యాల జిల్లా పరిధిలో. మొత్తం మన 21,12,00,000 అమౌంట్ మనం ప్రతి నెల గవర్నమెంట్ నుంచి ఈ ఆసరా జీవన భృతి ద్వారా పొందుతున్నారు అందరూ. అలా ఈ జగిత్యాల కౌన్సిల్కి సంబంధించి మొత్తం పెన్షన్స్ వచ్చేసి 51,817 ఉన్నారు. అలాగే 4,94,00,000 ప్రతి నెల మీకోసం అది గవర్నమెంట్ ఖర్చు చేస్తుంది. కొత్తగా ఇప్పుడు మీరు ఇప్పుడు 2,000 మంది కలిపి ఇప్పుడు జగిత్యాల కౌన్సిల్సీ పరిధిలో బీడీ వర్కర్స్ 22,552 మంది ఇప్పుడు ఈ జూన్ మంత్ నుంచి శాంక్షన్ అయ్యి మొత్తం మంది జూన్ మంత్ నుంచి ప్రతి నెల 1,000 రూపాయలు తీసుకోబోతున్నారు. అందరికీ అకౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. కొందరికి పోస్ట్ ఆఫీస్ ద్వారా ఎవరికైతే ఉండదో పోస్ట్ ఆఫీస్, అండ్ రిమైనింగ్ పీపుల్కి అందరికీ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. ఇన్కేస్ ఎవరైనా బ్యాంక్ అకౌంట్ సబ్మిట్ చేయకపోయినా ఇమీడియట్గా సబ్మిట్ చేయండి, ఎందుకంటే మాన్యువల్గా కూడా పెన్షన్ ఇవ్వడం జరగదు.
అలాగే ఇప్పుడు ఇంకా అందరి అప్లికేషన్స్ కలెక్ట్ చేసే ఎంపీడీఓస్ అందరూ మున్సిపల్ కమిషనర్ కానీ ఎంక్వైరీ చేశారు. అందరి ఎలిజిబుల్ వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి అందరి తీసుకున్నాము. ఇన్ కేస్ ఎవరైనా ఉంటే కూడా ఇప్పుడు కూడా స్క్రీన్ క్లోజర్ ఉంది కాబట్టి ఇన్ కేస్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే వాళ్ళే కూడా మేము కన్సల్ట్ చేస్తాము ఈ మంత్లో. అది కూడా ఏదైనా మా నోటీస్కి వస్తే డెఫినెట్లీ మేము చేయడం జరుగుతుంది. సో ఈ ప్రోగ్రామ్కి వచ్చిన మీ అందరికీ చాలా ధన్యవాదాలు. కుటుంబంలో ఒకటే పెన్షన్ పొందే విధంగా ఆంక్షలు ఉండడంతో ఇప్పుడే మన సభా కార్యక్రమ నిర్వాహకులు నుండి పెన్షన్ పొందబోతున్నటువంటి మా బీడీ కార్మికులు ఆడబిడ్డలకు కొంత జాప్యమైనప్పటికీ కూడా వీళ్ళ అర్హత గల బీడీ కార్మికులకు అందరికి న్యాయం చేయాలనేటువంటి ఒక భావనతోని ఏదైతే ఈ జీవన భృతి కార్యక్రమాన్ని అర్హతకు అనుగుణంగా అందరికి అందింపు చేయాలని చెప్పని చేపట్టబడడం జరిగిందో నేను హృదయపూర్వకంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తూ, వాస్తవంగా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా బీడీ పరిశ్రమపై ఆధారపడినటువంటి ఒక కార్మికులు వాళ్ళ ఆడబిడ్డలే కానివ్వండి లేక ఇతరత్ర బీడీ పరిశ్రమపై ఆధారపడ్డ వాళ్ళందరం కూడా ఎక్కువగా నిజామాబాద్ పార్లమెంట్ జగిత్యాల జిల్లాకి వెళ్ళి ఉన్నామని చెప్పని చెప్పక తప్పదని చెప్పట్టుంది. మరి అటువంటి బీడీ పరిశ్రమ ఒక విధంగా ఆరోగ్యానికి హానికరమని చెప్పని తెలిసినప్పటికీ కూడా వేరే ఇతర ఏ జీవన ఆధారం లేక మరి ఎండబడిన పోలేక వీళ్ళ కుటుంబాన్ని సాకడానికి కొరకు ఉన్నటువంటి ఏకైక ఆధారంగా బీడీ పరిశ్రమపై ఆధారపడుతున్నటువంటి వారిని ఆదుకోవటం మరి ప్రభుత్వం తమ బాధ్యతగా భావించాలి. వాస్తవంగా ప్రభుత్వం ఏదైతున్నదో ఈ 50 సంవత్సరాలు మనం ఈపీఎఫ్ నమోదు చేసుకున్నటువంటి వారికి రిటైర్మెంట్ పొందడానికి 50 సంవత్సరాలు అవకాశం లభిస్తుంది. కానీ 50 సంవత్సరాలకు రిటైర్మెంట్ అనేది తప్పనిసరి కాదు. 50 సంవత్సరాలు నిండిన తదుపరి కూడా బీడీ తయారీపై అంటే ఈ వృత్తిపై జీవనం కొనసాగిస్తున్నటువంటి ఆడబిడ్డలు దాదాపు 90% ఉంటారని. ఇక్కడ వాస్తవంగా బీడీ పరిశ్రమపై ఆధారపడినటువంటి ఒక బీడీ కార్మికుల లిస్టే స్థానికంగా ఉండేటువంటి ఒక టీకేకారుల దగ్గర ఆ లిస్ట్ అందుబాటులో ఎవరైతే బీడీ పరిశ్రమపై ఆధారపడిన లిస్ట్ ఏదైతుందో స్థానికంగా ఉండే టీకేదారుల దగ్గర ఉంటుంది. కాబట్టి దాన్ని ఆసరా చేసుకొని ఈపీఎఫ్ నిమిత్తం లేకుండా ఈ పెన్షన్ అందింపు చేసే విధంగా మరి ప్రభుత్వం ఏదైతుందో కొంత ఈ ఆంక్షలను సడలించాలని చెప్పని కూడా ఈ గృహ నిర్మాణం కూడా ప్రధానమైందమ్మా అని చెప్పారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది ఇది ఒక మంచి కార్యక్రమం. కానీ అది అందరికీ ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరీ అనేది కొంత అది సాధ్యమయ్యేలా కనబడలేదు. కాబట్టి బీడీ పరిశ్రమపై ఆధారపడ్డ వారికి అందరికీ కూడా భారత ప్రభుత్వం ఏదైతున్నదో కార్మిక శాఖ ద్వారా మరి వీరికి 1,50,000 రూపాయలతోని పూర్తి స్థాయి రాయితీతో ఇల్లు మంజూరు చేయాలని చెప్పి సంకల్పం. దానికి కావలసినటువంటి వివరాలు కూడా జిల్లా కలెక్టర్ గారి ద్వారా వివరాలు కూడా సేకరించారు. ఈ ఇళ్ల నిర్మాణ మంజూరు ఏదైతే జాప్యం కావడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. మొన్న ఒంటరి మహిళలకు సంబంధించినటువంటి యొక్క పెన్షన్ల పంపిణీ పత్రాలు అందజేసినప్పుడు కూడా ఒంటరి మహిళలు అందరూ కూడా కోరుకున్నారు డబుల్ బెడ్రూమ్ ఎట్లున్నా మంచిదే కానీ సింగిల్ బెడ్రూమ్ మంజూరు ఇప్పించండి అని చెప్పారు. ఇవాళ సింగిల్ బెడ్రూమ్ మంజూరు ఇప్పించినా కానీ మా ఆడబిడ్డలు అందరూ కూడా ఏదైతుందో ఓ ఇంటి వాళ్ళ అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ బీడీ కార్మికులకు అందరికీ కూడా చెప్పంటున్నాను, బీడీ కుటుంబాలకు అందరికీ కూడా కార్మిక శాఖ ద్వారా ఇండ్లు మంజూరు చేయించాలి, దానికి అనుగుణంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పని నేను కోరుతూ ఎక్కువగా సమయం తీసుకోకూడదు. ఎందుకంటే ఇవాళ ఇది ఎవరు చెప్పినా ఇది ఒక మంచి కార్యక్రమం. ఈ సమస్యలు ఏదైతుందో ఈ ఆంక్షలకు నిబంధనలు ఎదుర్కొంటున్న బీడీడీఆర్డీ గారు ఏదైతుందో స్వయంగా బీడీ కార్మికుల కుటుంబానికి లక్ష్యం బీడీ పరిశ్రమ మీద ఆధారపడి తమ పిల్లల్లో విద్య పట్ల శ్రద్ధ చూపెట్టి పెంచి పెద్ద చేస్తున్నారనే దానికి మన స్వయంగా బీడీడీఆర్డీ గారే ఉదాహరణగా నేను పేర్కొంటున్నాను చెప్పండి. కానీ ఏమైపోతుందమ్మా అంటే మీరెంత అంటే బ్రాడ్ గా ఆలోచన చేస్తున్న అర్హతకు అనుగుణంగా అందరికీ అవకాశం అనిపించాలని చెప్పని కింద స్థాయి మండల అధికారులు కొంత వాళ్ళ జీవనాన్ని లిక్విడ్ చేస్తున్నామని చెప్పండి. ఇవాళ మీరు ఏదైతుందో అర్హత లేని వారిని ఇవాళ అవకాశం కల్పించకూడదు ఎట్లయితే భావిస్తారో అర్హత గల వారికి అందరికి కూడా ఆ లబ్ధి చేకూర్చడము తమ బాధ్యతగా అధికారులు భావించాలని చెప్పారు. అర్హత ఉన్నప్పటికీ కూడా ఎక్కడైనా లబ్ధిదారులకు ప్రభుత్వ పరంగా అందేటటువంటి యొక్క సంక్షేమ కార్యక్రమం అందింప లేకున్నట్టయితే దానికి రెస్పాన్సిబుల్ ఏదైతుందో దానికి సంబంధిత అధికారం చేయాలి, వాళ్ళ మీద రికవరీ పెట్టాలమ్మని చెప్పంటున్నాను. ఉదాహరణ చెప్పంటున్నా నేను మరి ఈ ఒంటరి మహిళలకు సంబంధించి మీతో కూడా మాట్లాడి నేను భర్తను వదిలేసి నేను అదే ఇటువంటి యొక్క ఆంక్షలతో
ఏదైతుందో వాస్తవంగా లభించవలసిన ఒక లబ్ధి పొందకుండా అనేక మంది ఇవాళ హక్కుదారులు ఏదైతుందో వాళ్ళ సంక్షేమ కార్యక్రమం పొందలేకపోతున్నారు. వాస్తవంగా ప్రభుత్వం ఏదైతుందో ఈ సంక్షేమ కార్యక్రమాల అమలు లోపల ఎవరైతే 1000 రూపాయలు కూడా మనం గొప్పగా భావిస్తుంది. కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగస్తులు చెప్పండి మీరు అదేదా భావిస్తారు. మరి జీవితకాలం ఎంతవరకు అయితే మీరు ఉద్యోగం చేస్తారో అంతవరకు మీరు పెన్షన్కు మీరు వేతనానికి అర్హులు. అందులో మీరు మరి ఇచ్చే 1000 రూపాయలు కేవలం నామమాత్రం అని చెప్పంటారు. నేను ఇవాళ ఈ పెన్షన్ అనేది అర్హతగా హక్కుగా ఏదైతుందో అందరికి అందింపజేసే విధంగా ప్రభుత్వం ఏదైతుందో ఇంకా దీన్ని విస్తరింపజేయాలనేటువంటి ఒక అభిప్రాయాన్ని నేను వ్యక్తం చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.